జగిత్యాల జిల్లాలో అధిక సంఖ్యలో ధాన్యం మిల్లులు ఏర్పాటు చేయగా కొందరు మిల్లర్లు అక్రమ మార్గాన్ని ఎంచుకొని కోట్లను దోచుకుంటున్నారు. జగిత్యాల గ్రామీణ మండలం తక్కళ్లపల్లిలో 3 మిల్లులపై విజిలెన్స్ అధికారులు నిర్వహించిన సోదాల్లో 89 కోట్ల మేర ధాన్యం మాయం చేయడంతో ఒకే కుటుంబానికి చెందిన 4గురిపై పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. దీంతో కొందరు రైస్ మిల్లర్ల తీరు జగిత్యాల జిల్లాలో చర్చనీయాంశంగా మారగా అధికారులే మిల్లర్లకు బత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగిత్యాల జిల్లాలో మిల్లర్ల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. రైతుల కొనుగోళ్ల నుంచి మొదలవుతున్న ఇదంతా చివరకు ప్రభుత్వ ధాన్యాన్ని బియ్యంగా ఇవ్వకుండా మాయం చేస్తున్నారు. జిల్లాలో ప్రతి సీజన్లో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొంటోంది. అయితే 40 కిలోల బస్తాకు 2 కిలోల చొప్పున క్వింటాలకు 5 కిలోల మేర తరుగు పేరుతో అందిన కాడికి దోచుకుంటున్నారు. 10 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ దోపిడీ ప్రతి సీజన్లోనూ కొనసాగుతోంది. జిల్లాలో ఏటా 70 కోట్ల మేర కర్షకుల నుంచి దోచుకుంటున్నది బహిరంగ రహస్యమే. ఈ విషయం అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలిసినా ఎవరూ నోరు మెదపని పరిస్థితి. ఇదిలా ఉండగా రైతుల నుంచి మిల్లులకు తరలించిన ధాన్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా వాటిని బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. సార్ మాకు మిల్లర్లు అంటే వాస్తవంగా చూస్తే మాకు ఒక క్వింటల్ వెనుక మాకు 100 రూపాయల దాకా మమ్మల్ని దోసుకుంటారు రైతుల దగ్గర. రెండోది మాకు అసలు వాస్తవంగా చూస్తే ఈ మన సొసైటీలకు కానీ ఎఫ్ఓలు ఉన్నాయి, సొసైటీ ఉన్నది, మహిళా సంఘాలు ఉన్నాయి. ఈ మహిళా సంఘాలకు కంపల్సరీ మహిళా సంఘాలకు ఇచ్చినా వాళ్ళు మంచిగా చేస్తారు. మిల్లింగ్ అప్పయిపోతుంది. రెండోది ఈ సొసైటీలకు ఇచ్చినా వీళ్ళు కూడా మంచిగా బాధ్యతగా అప్పచెప్తారు. ఈ ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత లేకుండా సులువుగా కావాలంటే రైతుల సొమ్ము రైతులకి అప్పచెప్తే బాధ్యత మిల్లింగ్ ఇచ్చేసి గవర్నమెంట్కు ఖచ్చితంగా ఇవ్వగలుగుతారు. కొనుగోళ్ల టైంలో వాళ్ళకు ఎక్కనే లేదు. అది ఒక ఫస్ట్ 2 కిలోలు అంటారు స్టార్ట్. 2 కిలోల నుంచి 5 కిలోల దాకా 6 కిలోల దాకా పోతుంది. ఇక పోయిన తర్వాత అప్పుడు రైతు చేస్తాడు ఎట్లాగో అమ్ముకోవాలి. మరి ఇటు వర్షం వస్తట్టుంది, మరి అమ్మకపోతేనో మరి వర్షం తడిచిపోయేటట్టుంది అని చెప్పి వాళ్ళు అన్నంత ఇవ్వాల్సి వచ్చిందే. ఇక లేకపోతే మరి ధాన్యం అనే ఉంటుంది. అందుకోసం రైతులకు ఖచ్చితంగా రైతులు ఆజమాయిష్ అన్నది రైతుకే ఆజమాయిషి అప్పచెప్తేనే గవర్నమెంట్కు మంచి పేరుంటుంది. రెండోది రైతులను ఆదుకున్నట్టు కూడా అయిపోతుంది. ఒక అందుకు చూస్తే ఇటు ధాన్యము సేఫ్గా ఉంటుంది, అటు ప్రభుత్వం కూడా సేఫ్గా కావాలంటే రైతులకు అప్పచెప్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం అన్న. ఇప్పటికే మహిళా సంఘాలు, సొసైటీలు ధాన్యం కొంటూ ఆదర్శంగా నిలుస్తుండగా మిల్లులు సైతం వారితోనే ఏర్పాటు చేస్తే బాగుంటుందని గతంలో ప్రభుత్వం సూచనప్రాయంగా పేర్కొంది. మిల్లర్ల దోపిడీ నేపథ్యంలో తమకు బాధ్యత అప్పగిస్తే మిల్లులు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేస్తామని మహిళా సంఘ సభ్యులు, సొసైటీలు పేర్కొంటున్నాయి. రైస్ మిల్లర్లు కొంతమంది కిలోనో అర్ధ కిలోనో కట్ చేసుకుంటా మా మీద రైతుల మీద భారం చేస్తారు. కాబట్టి అట్లాగే జరగకుండా కేవలం ఒక సొసైటీలకు, మహిళా సంఘాలకు ఎట్లాగైతే మీరు వరి కొనుగోలు కేంద్రాలు గవర్నమెంట్ మాకు రైతులకు ఇస్తుందో అట్లాగే అంటే సొసైటీలకైనా మహిళా సంఘాలకైనా, ఎందుకంటే స్వచ్ఛందంగా, ఎందుకంటే ఎక్కువ మంది మహిళలు గ్రూప్ ఉంటారు కాబట్టి ఎక్కువ మంది రైతులు సంఘాలుగా ఏర్పడతారు కాబట్టి ఆ సంఘాలకి కొనుగోలు కేంద్రాలు ఇచ్చినట్టు కూడా ఈ అంటే వడ్డను పట్టించేటట్టు కూడా పట్టించి ఎట్లాగైతే రైస్ మిల్లర్లు FCIకి పంపిస్తుర్రో అట్లాగే గవర్నమెంట్ కూడా మా సొసైటీలకు, ఈ మహిళా సంఘాలకు ఇస్తే భవిష్యత్తులో మేము ఇప్పుడు ఈ వీలు కదా చేసినంత దోపిడీ జరగకుండా ఉంటుంది, రైతుకు లాభం అవుతుంది. మిల్లర్ల ఆగడాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండగా మొండిగా వ్యవహరించే వారిని బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.